మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. సీమైన్ వరల్డ్ గురించి ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. మరలా లేటెస్ట్ ప్లాన్ ఏదైతే ఉందో వాళ్ళ అప్డేటెడ్ ప్లాన్ అది కూడా చెప్పడం జరిగింది నిన్నటి వీడియోలో. రిజిస్ట్రేషన్ అండ్ యాక్టివేషన్ ప్రాసెస్ సేమ్ కాబట్టి పాత వీడియో ఉంది, అది చెక్ చేసుకోవచ్చు. లేదా నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే నేను మీకు వాట్సాప్ ద్వారా మీకు ఆ వీడియో సెండ్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు వీడియోలో విత్డ్రాల్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, విత్డ్రాల్ మనకి ఎంత ఈజీగా రాబోతుంది అనేది కూడా నేను మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరొకసారి చెప్తున్నాను, ఇది లాంగ్ రన్ ఉండేటటువంటి కంపెనీ. ఇప్పుడైతే ప్రజెంట్ ప్రీ లాంచింగ్లో మాత్రమే ఉంది. లాంచ్ అవ్వబోయేది నెక్స్ట్ మంత్ 15th తర్వాత, ఎప్పుడైతే బెంగళూరులో హెడ్ ఆఫీస్లో బెంగళూరు ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నారు. ఎప్పుడైతే ఆఫీస్ ఓపెన్ అవుతుందో అప్పుడే అఫీషియల్ లాంచ్ కూడా ఉంటుంది. ఈలోగా ప్రీ లాంచింగ్లో మనం టీమ్ చేసుకుంటా పోవచ్చు, విత్డ్రాల్స్ కూడా చేసుకోవచ్చు, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే కంపెనీలో స్టార్టింగ్ నుంచే ఉంటాం కాబట్టి మ్యాక్సిమం 2-3 years నడిచే కంపెనీ అని నా ఉద్దేశంలో ఉంది. హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే లేదు. హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఇన్వెస్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. cmineworld.io కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోండి, చాలా ఈజీ. ఇప్పుడు నేను లాగిన్ చేస్తాను, నా ఐడి లాగిన్ చేసి చూపిస్తాను. నేను 8వ తారీఖు 10వ నెలలో కొంచెం హెల్త్ ఇష్యూ ఉందండి, ఫీవర్గా ఉంది ఒక 4 days నుంచి. గొంతు ఏమాత్రం సహకరించట్లేదు, కొద్దిగా కేర్ఫుల్గా వినండి. 8వ తారీఖు 10వ నెలలో నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా మధ్యలో నాకు వచ్చినటువంటి ఇన్కమ్స్ అన్నీ కూడా అంటే సైన్ అప్ మాత్రమే చేశాను. ఆ తర్వాత యాక్టివేషన్ వచ్చేసరికి బై ప్యాకేజ్ నేను తీసుకున్నది. ఒక్క నిమిషం, మై ప్యాకేజ్లోకి వెళ్ళి చూపిస్తాను. నేను ఇక్కడ 4వ తారీఖు నేను యాక్టివేట్ చేసుకున్నది. 8-10వ నెలలో నేను రిజిస్టర్ చేసుకున్నాను. 4-11 నేను యాక్టివేట్ చేసుకున్నటువంటి డేట్. అమౌంట్ వచ్చేసరికి $100కి నేను యాక్టివేట్ చేసుకోవడం జరిగింది. 4 నుంచి 21 అంటే దగ్గరగా 17 రోజులు అవుతుంది. 17 రోజుల్లో హాలిడేస్ పోను నాకు $13 రావటం జరిగింది. $13 ఇన్కమ్ రావటం జరిగింది. ఈ $13 నేను విత్డ్రాల్ పెట్టి చూపిస్తాను. మినిమం $10 కాబట్టి $13 నేను ఇప్పుడు విత్డ్రా పెట్టి చూపిస్తాను. విత్డ్రా చేయాలంటే ముందుగా మనం చేయవలసింది వ్యాలెట్ అడ్రస్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రొఫైల్లోకి వెళ్దాం. ప్రొఫైల్లోకి వెళ్ళినట్టయితే నా మొబైల్ నెంబరు, ఇక్కడ పేరు, మెయిల్ ఐడి కనపడుతుంది. మీరు USDT ERC20 అడ్రస్ ఇవ్వచ్చు. TRC20 USDT కాదండి, ఇక్కడ ERC20. జాగ్రత్తగా వినండి. నేనైతే ట్రోన్ అడ్రస్ ఇస్తున్నాను. ట్రోన్ అడ్రస్ జియోటస్లోకి వెళ్ళి ట్రోన్ డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ డిపాజిట్ అడ్రస్ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నేను సీమైన్ వాల్లో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత చేంజ్ ప్రొఫైల్, ప్లీజ్ ఎంటర్ సెక్యూరిటీ పాస్వర్డ్ అన్నాడు. నేను నా లాగిన్ పాస్వర్డ్నే సెక్యూరిటీ పాస్వర్డ్గా ఎంటర్ చేస్తాను. చేంజ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొఫైల్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అంటే ఏం లేదు, ఇక్కడ నా TRC20 ట్రోన్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ట్రోన్ అడ్రస్ నేను ఎంటర్ చేశాను అనమాట. ఇప్పుడు ట్రోన్ అడ్రస్ ఎంటర్ చేశాను జియోటస్లో TRX ఎంత ఉందో చూద్దాం ఒకసారి. నాకు TRX బ్యాలెన్స్ నేను మీకు TRX అసలు నా దగ్గర ట్రోన్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూపిస్తాను. జియోటస్లో నా దగ్గర ట్రోన్స్ 0 అండి, ట్రోన్సే లేవు. చూసుకోవచ్చు బ్యాలెన్స్.
TRX. ట్రోన్ లేదు కదా, 0 ఉంది. ఇప్పుడు నేను సిమెయిన్ వరల్డ్లోకి వచ్చేసి మరలా విత్డ్రాల్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఆప్షన్స్లో మొబైల్లో మీరు 3 లైన్స్ పైన క్లిక్ చేయండి, క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ నేను వ్యాలెట్లోకి వెళ్ళి విత్డ్రా, ట్రాన్స్ఫర్, విత్డ్రా 2 ఉన్నాయి. నేను విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను. $13 ఉన్నాయి. యూఎస్డిటీ అడ్రస్ లేదు, ట్రోన్ అడ్రస్ ఇచ్చాను. ఈ అడ్రస్కి నాకు యూఎస్డిటీ రావాలన్నమాట. ట్రోన్ విత్డ్రా టు ట్రోన్ ఆటోమేటిక్గా వచ్చింది. నా ఐడి అది. విత్డ్రా పైన క్లిక్ చేస్తున్నాను. చెక్ ద అమౌంట్, ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. బోనస్ వ్యాలెట్ కరెక్టే. ఎంటర్ అమౌంట్ $13 ఉంది కాబట్టి నేను $13 ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి మీ ప్రొఫైల్ పాస్వర్డ్ ఆల్రెడీ అక్కడ ఎంటర్ అవుతుంది. విత్డ్రా మీద క్లిక్ చేశా. విత్డ్రా సక్సెస్ఫుల్ అయిందండి. విత్డ్రా అయితే సక్సెస్ఫుల్. ఇక్కడ చూడవచ్చు. ఒకసారి డాష్ బోర్డ్లోకి వచ్చేస్తాను. మొత్తం అంతా 0 అయిపోయింది. ఇక్కడ చూసేసరికి టోటల్ బోనస్ 13 ఉంది. రిఫరల్ బోనస్ మొత్తం అంతా కూడా ROI బోనస్ 13 ఉంది. బోనస్ వ్యాలెట్ విత్డ్రా. ఇప్పుడు ఒకసారి ట్రాన్సాక్షన్స్లోకి వెళ్దాం. ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు. బోనస్ వ్యాలెట్ విత్డ్రా, ఈ అడ్రస్కి విత్డ్రా ఇచ్చాను. స్పెంట్ $13. $13 అయితే ఎంటర్ అయిపోయింది. హిస్టరీలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. హిస్టరీలో విత్డ్రాల్స్లోకి వెళ్దాం. విత్డ్రాల్స్లో స్టేటస్ పెండింగ్ ఉంది. $11.7 నాకు $11.7 $13లో కటింగ్ పోను $11.7 అనేది నాకు యాడ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇది యాడ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. $11.7 నాకు పెండింగ్లో అయితే ఉంది. స్టేటస్ పెండింగ్ ఉంది. కొంచెం టైం అయితే తీసుకుంటుందండి. ఎందుకంటే మనకి క్రిప్టో వ్యాలెట్ కదా, అక్కడ దానికి సంబంధించినవి మొత్తం అంతా కూడా క్లియర్గా ఉండాలన్నమాట. అంటే ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గా జరగాలి. చైన్ ఏదైతే ఉందో ఆ చైన్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. హ్యాష్ ట్రాన్సాక్షన్స్ అవి 1 అవర్ అయితే పడుతుంది ఖచ్చితంగా. క్రిప్టో ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమం 1 అవర్ అయితే తీసుకోవటం జరుగుతుంది. 1 అవర్ తర్వాత నేను మీకు యాడ్ అయిందా లేదా అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. వెయిట్ చేద్దాం. ఒకసారి చెక్ చేద్దాం వచ్చినా రాలేదనేది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడైతే $11.7 నేను పెట్టినటువంటి విత్డ్రాల్ ఏదైతే ఉందో ఆ విత్డ్రాల్ పెయిడ్. స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, పెయిడ్. జియోటస్ ఓపెన్ చేసి చూపిస్తాను. జియోటస్లో నేను ట్రోన్ ఇచ్చాను కాబట్టి జియోటస్లో చూసుకోవచ్చు 116 ట్రోన్స్ నాకు రావటం జరిగింది. ఒకసారి క్రిప్టో డిపాజిట్ ఆర్ విత్డ్రా డీటెయిల్స్లోకి కూడా వెళ్ళి చూపిస్తాను నేను మీకు. చూసుకోవచ్చు డిపాజిట్. ఇప్పుడైతే డిపాజిట్ రావటం జరిగింది. సక్సెస్ 116 ట్రోన్స్ సక్సెస్ అయితే వచ్చేసింది. చూశారు కదా. ఈరోజు డేట్ చెక్ చేసుకోవచ్చు. 21/11/2023 21వ తారీఖు. క్లియర్గా 116 ట్రోన్స్ అయితే నాకు యాడ్ అవ్వటం జరిగింది. విత్డ్రాల్ కూడా ½ అన్ అవర్ నుంచి 1 అవర్లో ఖచ్చితంగా మీకు యాడ్ అవ్వటం జరుగుతుంది. పర్టికులర్గా ఎక్కడా కూడా ప్రాబ్లం రావట్లేదు. హ్యాపీగా మీరు విత్డ్రాల్స్ పెట్టుకోవచ్చు. అయితే బినాన్స్లోకి తీసుకోవచ్చు, లేదంటే జియోటస్ మీకు సంబంధించినటువంటి TRX వ్యాలెట్ ఏదున్నా సరే ఆ ట్రోన్ వ్యాలెట్లోకి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. తర్వాత మీరు దీన్ని క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. వీడియో అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. విత్డ్రాల్స్ కూడా చక్కగా వస్తున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా మీరు ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు. లాంగ్ రన్ నడిచేటటువంటి కంపెనీ ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.